మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆయన వెళ్ళిన తర్వాత కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోని ఏదైతే అక్కడ నెట్వర్కింగ్ చేసుకున్న సమస్యలతో చర్చించడం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇవటి అన్నిటి ఫలితం ఈరోజు మీరు చూశారు. కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు రైల్వే బడ్జెట్లో కూడా పెద్దపీట వేస్తా ఉన్నారు. ఉత్తరాంధ్ర వారి ప్రజలందరి యొక్క ఆశ ఈ రోజున ఆ రైల్వే జోన్ అన్నది. ఈరోజు రైల్వే జోన్ ఇవ్వడంతో పాటు సుమారు 9,000 కోట్లు ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించారు రైల్వే బడ్జెట్లో. ఈరోజు రైల్వే జోన్ ఏదైతే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కింద ఈరోజు మనకి దక్కిందంటే అది ముమ్మాటికి ఎన్డీఏ కూటమి విజయం. కేంద్రం ఈ రాష్ట్రానికి ఇస్తున్న ప్రాధాన్యత. గత 5 సంవత్సరాలు మీరు ఏదైనా గొప్పగా చెప్పుకునే ఒక కార్యక్రమం చేశారా? లేదే. మాకు అసలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. 2.0 అంటే 2.0 అంటే ఏంటి? మీరు అప్పులు చేసేసి దిగిపోయి మరలా మీరు ధర్నా చేయడమేనా 2.0 అంటే? ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు కేటాయించకుండా, ఆ బిల్లులు పే చేయకుండా ఈ రోజు తల్లిదండ్రులు పిల్లలు సఫర్ అవడం కారణం వైసీపీ. ఇప్పుడు మీరు వచ్చి మీరే బకాయిలు పెట్టి మీరే ధర్నా చేస్తున్నారంటే అదా 2.0 అంటే? మద్యం కుంభకోణం మీద సిట్ వేయడం, సాయంత్రం ఆయన ఇంటి బయట ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కాలిపోతూ కనబడడం. సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇవ్వచ్చుగా సీసీ కెమెరా ఫుటేజ్? నా ఇంటి బయట ఇలా తగలబడతా ఉంది. ఇంటి చుట్టూ ఇంత పెద్ద పెద్ద ప్రహరీలు కట్టారు, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవ్వలేరా? సిట్ వేయడం ఏంటి? ఇంటి బయట అన్ని ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ కాలిపోవడం ఏంటి? అంటే మీరే కాల్ చేసుకొని దీన్ని ప్రభుత్వం మీద వేసేయడమేనా జగన్ 2.0 అంటే? మీరు అన్ని తప్పులు చేస్తున్నారు, మా మీద నెట్టేసి ఇది జగన్ 2.0 అంటా ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కేంద్రం యొక్క సహకారంతో రాష్ట్రంలో కూడా అన్ని అంశాలని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ప్రజలందరూ మా వెంట ఉన్నారు. ఈరోజు ఏదైతే శాసన మండలి ఎన్నికలు పట్టభద్రులు ఏదైతే ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలు క్యాన్వాసింగ్ చేస్తూ ఉంటే ప్రజల నుంచి మంచి స్పందన. విద్యావంతులు అందరూ కూడా వీఆర్ హ్యాపీ, ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మేము అభ్యర్థిని బలపరుస్తున్నాం చెప్తా ఉన్నారు. డిఎస్సి తీయకుండా అన్ని విధాలుగా 5 సంవత్సరాలు మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి ఒక పరిశ్రమను తీసుకురాకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా ఈరోజు పట్టభద్రుల్ని మాకు ఓటేయండి, లేకపోతే మేము మద్దతు ఇచ్చిన వాళ్ళకి ఓటేయండి అని అనడానికి కూడా వైసీపీకి అర్హత లేదు. ఈ రోజు దాకా నోరు తెరిచి ఇదిగో ఈ అభ్యర్థికి మేము సహకరిస్తున్నామని చెప్పలేని పరిస్థితిలో ఈ రోజున ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఉంది. వారు ఎవరికి మద్దతు ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి. అభ్యర్థిని నుంచే పెట్టే ధైర్యం లేదు. చెప్తా ఉన్నారు, నిన్న మొన్న ప్రెస్ మీట్లు పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారు, మా అభ్యర్థులందరినీ కూడా మభ్య పెట్టేసి డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు అయిపోతా ఉన్నారని. మరి మీరేం చేశారు? వారికా వచ్చి ఈరోజు మీకు మద్దతు ఇస్తామని, ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతామని కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు మాకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రావడం వల్ల మాకేమైనా కొత్తగా ఒరిగేది ఏమైనా ఉందా? ఈ 164 మంది అలాగే ఉంటారు. కానీ మీరేం చేశారు ప్రతిపక్షంలో? నేనే సాక్ష్యం. కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్కి వెళ్ళాం, ఏ విధంగా అభ్యర్థులను ఇబ్బంది పెట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఓఎస్డీ నామినేషన్లు అయినివ్వలేదు. పోలీసు వాళ్ళు విర్రవీగిపోయారు. పోలీసులు నామినేషన్ వేస్తుంటే మా అభ్యర్థులు పోలీసుల సహకారంతో కిడ్నాప్లే చేసేశారు కుప్పంలో. మీరు ఎవరైనా అభ్యర్థి పోటీ పడుతున్నారంటే వాళ్ళ ఆస్తుల మీద టౌన్ ప్లానింగ్ ద్వారా బెదిరింపులు, క్యాన్వాసింగ్కి బాధ్యతలు తీసుకోవడానికి వచ్చిన రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన నాయకుల్ని రాత్రి వాళ్ళపైన దాడులు, భయపెట్టడాలు, ఇన్ని మీరు చేసి మరలా తిరిగి ఇది అప్రజాస్వామ్యం, మా వాళ్ళు భయపడుతున్నారంటే ఇదేనా 2.0 అంటే? ప్రజలు నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికి మించి మళ్ళీ పెద్ద కామెడీ ఏంటంటే మళ్ళా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను. ప్రతిపక్ష హోదా నువ్వు అడిగితే ఎవరు జగన్మోహన్ రెడ్డి? ప్రతిపక్ష హోదా అనేది నువ్వు సాధించాలి. నేను ప్రజలు తిరస్కరించారు, నువ్వు దాన్ని స్వాగతించాలి కదా. నువ్వు స్వాగతించి స్వీకరించి ప్రజాక్షేత్రంలో పోరాడాలి. అది చేయకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు కాబట్టి అసెంబ్లీకి రాను,
మేము మరలా చెప్తా ఉన్నాం, రావాలి. మీరు అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు ఏదో మీరు చెప్పారు కదా, మా వాళ్ళందరినీ కూడా బహిరంగ మార్కెట్లో పశువుల కింద లాక్కుపోతున్నారు, కొనేస్తున్నారని. వచ్చి అసెంబ్లీలో అడగండి, సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వరకు అక్కర్లా, మేమే చెప్తాం. కుప్పంలో చూసాం, తిరుపతి బై ఎలక్షన్లో కళ్ళతో చూసాం. మీరు చేసిన అగాత్యాలు, మీరు చేసిన దారుణాలు మేమే చెప్తాం అసెంబ్లీ సాక్షిగా. మీరు వస్తే కదా ఇవన్నీ మాట్లాడుకోవడానికి ఉంటుంది. మీరు రాకుండా గత 5 ఏళ్ళు ప్రెస్ మీట్లే పెట్టలా. సంతోషం. ఈరోజు ఎన్డీఏ కూటమి పుణ్యమాన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చి గంటలు బోల్డ్ మాట్లాడుతూ ఉన్నారు, చాలా మాట్లాడుతూ ఉన్నారు. అదే మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడండి. మీకు మరలా చెప్తున్నాం, మీరు అసెంబ్లీకి వస్తే మీ తరపున మేము వెళ్ళి మా నాయకుడికి సార్ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఆయన అసెంబ్లీ మానకుండా వస్తారట అని మేము వెళ్ళి అడుగుతాం, మాలాంటి ఎమ్మెల్యేలు అందరం. కానీ రాకుండా ఎక్కడో కూర్చొని విమర్శిద్దామంటే ఊరుకునేది లేదు. ఇంకా చెప్తా ఉన్నారు, జమిలీ ఎప్పుడు జరిగినా వచ్చేస్తారట, ఎన్డీఏ కాదు వారు వచ్చేస్తారట. జమిలీ ఎప్పుడు జరిగితే అప్పుడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారట. అంతెందుకు, మీరు శాసనసభ్యుడు రెసిగ్నేషన్ ఇచ్చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళండి. మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకోండి, తెలిసిపోద్ది కదా ప్రజలు మీ పక్షాన ఉన్నారో మా పక్షాన ఉన్నారో. మీరు నెగ్గిన సీట్ని అడుగుతా ఉన్నాం. మీరు నెగ్గిన సీట్లోనే మీరు ఈరోజు నెగ్గలేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కారణం ఎన్డీఏ కూటమి పరిపాలన అంత గొప్పగా ఉంది. నిష్పక్షపాతంగా ఆ వారు వీరు అని లేదు, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే, ఈసారి జమిలీ వస్తుంది లేకపోతే మనం అధికారంలో వచ్చేస్తున్నాం కాకుండా పార్టీ వదిలి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ధైర్యం నింపోయే విధంగా మీరే రెసిగ్నేషన్ ఇచ్చి బై ఎలక్షన్కి వెళ్ళండి. తప్పకుండా ప్రజలు మంచి తీర్పిస్తారు. అదే మీకు లిట్మస్ టెస్ట్, అదే మీకు అన్నిటికీ క్లియర్. ఆ విధంగా కూడా చెయ్యాలని నేను తెలియజేస్తూ ధన్యవాదాలు.